దేవునికి మహిమ. మీ అందరికీ వందనాలు. ఈ దినం దేవుని వాగ్దానం. ఆసక్తి చల్లారిపోతే ఏమవుతుంది? రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. పౌలు గారు రోమా సంఘానికి ఈ పత్రిక రాస్తూ చెప్తున్నాడు, ఓ రోమా సంఘస్థులారా, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాకుండా ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును సేవించండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడ సహోదరి, నిజంగా చెప్పగలవా, ఒకప్పుడు ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు ఉంది అని? నిజంగా ఒకప్పుడు ఉన్నటువంటి ఆసక్తి నీలో చాలా తగ్గిపోయింది. చాలా విషయాలలో ఆసక్తి చల్లారిపోయింది. కాబట్టే అనేక శోధనలు చుట్టుముట్టి అనేక అనారోగ్యాలు, ఓటమి, అపజయం అనుభవిస్తున్నావు. వీటన్నిటి గల ప్రధాన కారణం ఏంటంటే దేవుని పట్ల నీకున్నటువంటి ఆసక్తి చల్లారిపోవడమే. తిరిగి నిన్ను చుట్టుముట్టినటువంటి అనేక శోధనలు, రోగాలు, వ్యాధులు, ఓటములు, అనారోగ్యాలు, అప్పుల సమస్యలు, నిందల అవమానాలు ఇవన్నీ కూడా తొలగించబడాలంటే తిరిగి మొదట్లో ఏ విధంగానైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి జీవించావో తిరిగి అలాగే మరల ఆసక్తిలోకి వస్తే తప్పకుండా దేవుడు నిన్ను కనికరించి వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. మొదట ప్రార్థన విషయంలో ఆసక్తి తగ్గిపోయింది. నిజంగా ఒకప్పుడు ఉదయం 4 గంటలకే 3 గంటలకే లేచి ప్రార్థించే వ్యక్తివి. ఈరోజు అలా ప్రార్థన చేయగలుగుతున్నావా? చేయలేకపోతున్నావు. ఉదయం 6 అయినా లేచి ప్రార్థన చేయలేకపోతున్నావు. అనగా ఆసక్తిలో చల్లారిపోయావు. నిజమే, ఒకప్పుడు నేను 4 గంటలకు లేచి ప్రార్థన చేసే వ్యక్తిని, ఇప్పుడు సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాను. ఒకప్పుడు వాక్యాన్ని బాగా చదివే వ్యక్తిని, గంటలు అధ్యాయాలు వాక్యం చదివే వ్యక్తిని, ఇప్పుడు చదవలేకపోతున్నాను. ఒకప్పుడు వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినే వ్యక్తిని, కానీ ఇప్పుడు కొద్దిసేపు వింటే బోరు కొట్టినట్లు అవుతుంది అని చెప్తున్నట్లయితే వాక్యం పట్ల నీకున్నటువంటి ఆసక్తి చల్లారిపోయింది. అలాగే ఒకప్పుడు వారానికి 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వ్యక్తివి, ఈరోజు ఉపవాసం పూర్తిగా మానేసి తినడం ప్రారంభించావు. తద్వారా నీలో ఉన్నటువంటి శరీర కోరికలు పెరిగిపోయి ఆత్మీయ కోరికలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి నేను తిరిగి మరలా మునుపటి వలె ఆసక్తి కలిగి జీవించాలి అంటే ఏం చేయాలి అని ఒకరు అంటున్నట్లయితే, ప్రతిరోజు ఉదయము కనీసం 4 గంటలకు పెందలకడ లేచి వేకువజామున లేచి ప్రార్థన చేయి. తిరిగి తప్పకుండా మరలా మొదటి ఆసక్తిలోకి వస్తావు. అలాగే వాక్యాన్ని చదువు. కేవలం సెల్ ఫోన్ పట్టుకొని సెల్ ఫోన్లో మరి నేను వాక్యం వింటున్న